విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. గాని ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్లీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు జబర్దస్త్ రోజా ఎలా ఉంది రోజమ్మ కథ? ఎప్పుడైనా పలుకుతున్నారా? ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి, ఒక మంత్రి కాదు, 4 మంత్రులు అన్నారు. 4 మంత్రులంట. రోజమ్మంట, రోజమ్మ భర్తట, రోజమ్మకి 2 అన్నలట, అందరూ 4 చలామణి చేస్తారట. జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి. ఏ కొండను వదిలట్లేదంట, ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట. అన్నిట్లోనూ ఆఖరికి భూకబ్జా ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు? మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. మీకోసం ఏమైనా చేశారా? ఈ నగర నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పారు? గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. పూర్తయిందా? ఇప్పటి వరకు కాలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోతే 90% పనులు ఆయనే పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెన్ని చెప్పారు? షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, పవర్ లూమ్ల కోసం 500 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎన్ని మాటలు చెప్పారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి? మరి రోజమ్మ మీ హక్కుల కోసం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా? ఒక్కసారైనా నిలదీశారా? మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా? మరి ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి? ఈసారి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా. వస్తారు వైసీపీ నాయకులు, డబ్బులు తీసుకొని వస్తారు. టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు. అవునా? ఎంతట్టున్నారు ఓటుకి? 5. వెరీ గుడ్. ఎంత ఇస్తే అంత తీసుకోండి, దంచి వసూలు చేయండి. మీ డబ్బులే. మీరు అధికారం ఇస్తే మీకు సేవలు చేయడం పోయి ఇసుక మాఫియా, ఈ దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే, మీ డబ్బులే. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ
ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారా అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి? మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు? చంద్రబాబు గారు మాకు 10 ఏళ్ళు సరిపోదు, మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామంటే మాకు 10 ఏళ్ళు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ఆఖరికి చూస్తే ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసు తీశాడా చంద్రబాబు గారు? ఊసరి వల్లిలా మారారు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోశారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడడం లేదని గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు. మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఒక్క నిజమైన ఉద్యమమైనా? అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం, మన బిడ్డలకు ఎంత ముఖ్యం? ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. పక్కన కర్ణాటక కాదు, చెన్నై కాదు, తెలంగాణలో కాదు, ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్. కానీ వచ్చిందా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకంటే బీజేపీతో వాళ్ళకు దోస్తీ ముఖ్యం కాబట్టి ఆ దోస్తీ కోసమని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారికి బహిరంగ పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఒక రహస్య పొత్తు ఉంది. ఎవరికి కంటికి కనిపించదు. కానీ గత 5 సంవత్సరాలుగా అదే మోడీకి ప్రతి బిల్లులోనూ సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదాని, అంబానీ ఎవరికి ఏ సహాయం కావాలంటే, ఏ బీజేపీ నాయకుడు ఏ పదవి కావాలన్నా, ఏ ప్రాజెక్టు కావాలన్నా యథేచ్ఛగా ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు? వీళ్ళు బీజేపీకి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు మన రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. అయినా బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో? ఇలా ప్రతిపక్షము, పాలకపక్షము మన ఆశల గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి, మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి? 10 ఏళ్ళు అయిపోయింది అన్న, ఆలోచన చేయండి. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ పాలకపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి? చిన్నపిల్లలైతే, స్కూల్కి పోయే వాళ్ళైతే ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు. అసలు 10 సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైన బిడ్డలకు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికీ 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ప్రత్యేక హోదా వస్తే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే
రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము, అది కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీకు మాట ఇచ్చి చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. ఒక ప్రత్యేక హోదాకైనా, పోలవరం ప్రాజెక్టుకైనా, ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికైనా, మనకు రాజధాని కట్టుకోవాలన్నా, ఎక్కడైనా దుగ్గిరాజుపట్నం అయినా, ఏ పని కావాలన్నా, ఏ ప్రజలకు ప్రయోజనమయ్యే ఏ ప్రాజెక్టు కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే చేతనవుతుంది అని ఈ 10 ఏళ్లలో నిరూపణ అయింది. ఎందుకంటే 10 ఏళ్లుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మనకు ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు. అయినా కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తము భారతీయ జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, వీళ్ళల్లోనే ఉంది. బీజేపీ పార్టీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినా, బాబు గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఆలోచన చేసుకోండి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మళ్ళీ అలాంటి పార్టీ కావాలా, లేకపోతే ఇలాంటి ప్రతిపక్షము, ఇలాంటి పాలకపక్షము జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు బీజేపీకి వంతన పాడే ఇలాంటి బానిసలు కావాలా, లేకపోతే ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ కావాలా, రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నా గుండెలో చిత్తశుద్ధి ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. నేను ఏ రాజ్యాలు తీసుకోవడానికో, రాజ్యాలు ఏలడానికో ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఇది నా పుట్టిల్లు కావాలి కాబట్టి, నా పుట్టింటి ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి, అసలు మాట్లాడే గొంతే లేదు, కొట్లాడే గొంతే లేదు, ఎవరు లేరు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టింది. మీ అందరూ చేతిలో చేసి నాతో కలిసి పోరాటం చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాటిస్తున్నా, మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం, రాజధాని వస్తుంది, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల లాగా తలెత్తుకొని తిరిగేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేశాడు, ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.